మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు ఈ నెల 16వ తేదీన నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆర్మూరు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అందరికీ కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అదే మాదిరిగా ఈరోజు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. దాంతోపాటుగా వంట పాత్రలు కూడా ప్రభుత్వమే ఉచితంగా అందించాలి. వీటితో పాటు అక్కడ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో పాటుగా ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏజెన్సీలని వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేయాలని చెప్పేసి యూనియన్కి అనేక సార్లు డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా ప్రభుత్వం స్పందించట్లేదు. మేమేందనంటే ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం గుడ్లు అట్లాగే గ్యాసు నిత్యావసర సరుకులు పప్పు కూరగాయలు అన్నీ ప్రభుత్వం సరఫరా చేస్తే ఏజెన్సీ కార్మికులు మరి వంట చేసి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా పనిచేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఈఎస్ఐపిఎస్ సౌకర్యాన్ని కల్పించాలని, వీటితో పాటుగా ఏదైతే ఏజెన్సీ కార్మికులు వంట చేస్తూ ఉన్నారో ఆ వంట చేసేటటువంటి ప్రాంతంలో కొంతమంది అధికారులు అట్లాగే ఆ స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లు బాగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ వేధింపులు మానుకోవాలి. ఎందుకనంటే ఇప్పటికే వాళ్ళందరూ కూడా అక్కడ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని, వంట పాత్రలు నీట్గా ఉంచుకొని, చేతులు శుభ్రంగా ఉంచుకొని, పిల్లలు మొత్తం కూడా మా పిల్లలుగా భావించి ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పురుగుల బియ్యాన్ని కూడా వాటన్నింటినీ మొత్తం శుభ్రంగా కడిగి ఇవాళ అట్లాంటి పురుగులు రాకుండా ఈరోజు పిల్లలకు వండి పెడతా ఉన్నారు. అయినా వీళ్ళ మీద ఇంకా అనేక రకాలుగా ఈరోజు లేనిపోని ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వేధింపులు మానుకోవాలి. మిగతా ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమస్యను రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మా కార్మికులందరికీ కూడా 10,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రేపు అంటే 16వ తారీఖున జరిగే ధర్నా కార్యక్రమానికి ఈ మండలంలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరతారు.